నుండి దావీదు రాసినటువంటి కీర్తన 103:1 నుండి 3 వచనాలు. ఎవరైనా గట్టిగా బిగ్గరగా స్పష్టంగా చదివి సహాయం చేయండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. మరొక మాట చదువుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయం. ఆదికాండము 14వ అధ్యాయంలో నుండి మొదటి 2 వచనాలు. సీనారు రాజైన అమ్రపేలు, ఎల్లాసరు రాజైన అర్యకు, ఎలాము రాజైన కదర్లయమేరు, గోయీరు రాజైన తిదాలు అని వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్ర రాజైన బిర్షతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయిల రాజైన షెమేబేలుతోను, సోయరును బెలా రాజుతోను యుద్ధము చేసిరి. చాలు. దేవుడి వాక్యమును దీవించలాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో చేరాగలని నీ ప్రియ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. రావాల్సిన బిడ్డలు, మార్గం వచ్చిన బిడ్డలు, ఇంటి దగ్గర లక్ష్య వైఖరితో ఉన్న బిడ్డలు, ఈ బిడ్డలందరినీ ఆయన మీరు నడిపించండి. చక్కగా నీ యొక్క సన్నిధిలో క్రమముగా నిన్ను ఆరాధించి నేను కనపరిచినట్లు తండ్రి, మీ యొక్క కృపా కాపుదల సమృద్ధిగా ప్రభువా మీరే ప్రసాదించి మహిమపొంది ఇక్కడ చేరొచ్చిన కుటుంబం అంతటిని కూడా దీవించండి ప్రభువా. ఈ యొక్క వచన భాగంలో ఉన్న మాకు అవసరమైన మాటలు మీరే మాకు అందించి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువా అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఇక్కడ మనం చూసినప్పుడు లోతు యొక్క జీవితంలో అతడు బానిసగా వెళ్ళిపోతూ వచ్చినాడు. అతడు బానిసగా వెళ్ళిపోయినటువంటి సమయంలో దేవుడు అబ్రహాము ద్వారా అద్భుతమైన విధానంలో దేవుడు అతన్ని విమోచించి విడిపించినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. లోతు యొక్క జీవితాన్ని చూసుకున్నప్పుడు ఆత్మీయముగా ఒక విశ్వాసకి గుర్తుగా ఉంటూ వచ్చినాడు. అబ్రహాముని చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చిన భాగంలో ఇటు చర్చి పక్కన పెట్టుకోండి, మీ బైకులు దయచేసి చర్చి పక్కన పెట్టుకోండి, నీళ్ళలో పెట్టుకోండి. కాబట్టి లోతు యొక్క దినాల్లో మనం చూసినట్లయితే లోతు తన యొక్క జీవితంలో ఎంతో ఆత్మీయంగా వెనుకకు జారినటువంటి దిగజారినటువంటి పరిస్థితుల్లో ఉంటూ వచ్చినాడు. ఆ సమయంలో అతడు సొదొమ గొమొర్రాని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. సొదొమ గొమొర్రాని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ సొదొమలో ఉన్నటువంటి అనేకులు కూడా ఆ యొక్క లోతును, లోతు యొక్క కుటుంబాన్ని, లోతు యొక్క ఆస్తిని అంతటిని కూడా వాళ్ళు చెరపట్టుకొని పోతూ వచ్చినారు. లోతు ప్రజెంట్ పొజిషన్లో ఇప్పుడు మనం చూసినట్లయితే అతడు బానిసగా ఉంటూ వచ్చినాడు. లోతు ఎలా ఉన్నాడు? బానిస. ఎవరికి బానిసగా ఉన్నాడని అంటే ఇక్కడ 2 రకాల రాజ్యాలు అతన్ని
తరిమి పట్టుకుంటూ వచ్చినాయి. 2 రకాల ప్రజలు వాళ్ళు అతన్ని ఆక్రమిస్తూ వచ్చినారు. 2 రకాల ప్రజల కింద అతను బానిస అయిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. కేవలం అతని కంటికి ఏమీ లేదనమాట. సమస్తము కూడా అతడు బానిసత్వంలోనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. మొట్టమొదటిగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో ఇక్కడ ఒకసారి ఒక సైన్యం వచ్చింది. 4 రాజులు వాళ్ళ రాజ్యాలు వచ్చినాయి. వాళ్ళు అతన్ని జయించారు, అతన్ని ఓడించారు. రెండవసారి 2వ సైన్యం వచ్చింది, అతన్ని జయించారు, అతన్ని ఓడించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విధంగా దరిదాపు 8-9 మంది రాజుల యొక్క బానిస సంఖ్యలు అతనికి విధించబడుతూ వచ్చింది. ఇప్పుడు అతను ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఈ విషయము ఎవరికి తెలిసిందంటే అబ్రహాముకు తెలిసింది. ఈ విషయము అబ్రహాముకు తెలిసింది. అబ్రహాముకు తెలిసినప్పుడు అబ్రహాము దానందరి గురించి కూడా విచారణ చేశాడు. విచారణ చేసినప్పుడు అతడు ఎవరెవరి చేతి కింద ఉన్నాడు, ఇప్పుడు నేను అతన్ని ఏ విధంగా విడిపించాలి, అతని ఎటువంటి బంధకాల్లో ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని అబ్రహాము యొక్క లోతు యొక్క స్థితిని గురించి ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఇతడు మొట్టమొదటిగా 14వ అధ్యాయము ఆదికాండము 1వ వచనంలో మనం చూసినట్లయితే షీనారు రాజైన అమ్రేపేలు, ఏం పేరంటే ఆయన పేరు షీనారు రాజైన అమ్రేపేలు అనగా అర్థం ఏంటంటే చీకటి. అమ్రేపేలు అంటే అర్థం ఏంటి? చీకటి. అంటే గత కాలంలో ఈ యొక్క లోతు యొక్క జీవితంలో చూసినట్లయితే ఎక్కడ ఉన్నాడు, దేనికి బందీగా అయిపోయినాడు? చీకటి అనేటటువంటి ఒక రాజుకి అతను బందీ అయిపోతూ వచ్చినాడు. చీకటి అనేటటువంటి అంధకారంలో అతడు బందీగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అమ్రపేలు అనగా చీకటి అని అర్థం. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడి నుండి విడిపించాడు? ఒకప్పుడు లోతు ఎక్కడున్నాడు? అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు వాస్తవంగా విగ్రహారాధికుడిగా ఉంటూ వచ్చాడు. ఆ విగ్రహారాధికుడిగా ఉంటూ వచ్చినప్పుడు ఆ విగ్రహారాధన నుండి ఈ యొక్క లోతు ఏమైపోతూ వచ్చినాడు? వేరైతూ వచ్చినాడు. అబ్రహాముతో పాటు వేరైతూ వచ్చినాడు. అబ్రహాముతో పాటు వేరైపోయిన తర్వాత ఇప్పుడు మరలా అతని యొక్క స్థితి ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు మరలా చీకటిలోనికి వచ్చేసాడు. అంటే మరలా పాపంలోనికి వచ్చేసాడు. చీకటి అనేది దేనికి గుర్తుగా ఉంది? పాపమునకు గుర్తుగా ఉంది. చీకటి అనేది పాపమునకు గుర్తుగా ఉంది అన్నమాట. అంటే చీకటి అనేటటువంటి రాజుకి అతడు బందీ అయిపోతూ వచ్చినాడు. చీకటి అనేటటువంటి రాజ్యంలో అతను బందికానాగా ఉంటూ వచ్చినాడు. ఎవరి వ్యక్తి? ఎవరండి? లోతు. ఎవరి వ్యక్తి? లోతు అన్నమాట. లోతు అనేటటువంటి యొక్క వ్యక్తి చీకటి అనేటటువంటి బంధకానలో, అమ్రపేలు అనగా చీకటి అని అర్థం అనమాట. అంటే ఈ యొక్క అమ్రపేలు యొక్క ఆధీనంలో అతడు ఉండిపోతూ వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టి ఇంకా అంటే ఇప్పుడు అబ్రహాము ఎందులో నుండి విడిపించాలి ఇతన్ని? చీకటి అనేటటువంటి రాజ్యములో నుండి, చీకటి రాజ్యములో నుండి ఈ లోతును అబ్రహాము విడిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. తర్వాత చూడండి, వాస్తవంగా మనకి ఒక వచనం ఉంది. ఎక్కడే వచనం అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులేని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలా. కాబట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఇప్పుడు ఈ చీకట్లో ఎవరున్నారు? లోతున్నాడు. అమ్రపేలు యొక్క ఆధీనంలో ఉంటూ వచ్చినాడు లోతు యొక్క జీవితంలో అమ్రపేలు అనేటటువంటి రాజు యొక్క ఆధీనంలో ఉంటూ వచ్చినాడు. చూసారా? లోతు యొక్క జీవితం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ వచ్చింది. ఎటు చూసిన చీకటి అలుముకుంటూ వచ్చింది. మన మధ్యన ఒక సహోదరి ఇట్లాగే వచ్చి
బ్రదర్ నా భర్త కొరకు ప్రార్థన చేయండి, అతడు చీకట్లో ఉన్నాడు అని చెప్పింది అనమాట. నా భర్త కొరకు ప్రార్థన చేయండి, అతడు చీకట్లో ఉన్నాడు. ప్రభువుని ఎరిగిన వ్యక్తే, ఆరాధన చేసే వ్యక్తే అయినప్పటికీ కూడా అతను ఎటు వెళ్ళిపోయినాడు? చీకటిలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ లోతు యొక్క జీవితంలో కూడా అబ్రహాముతో ఉన్నటువంటి వాడే, అబ్రహాంతో పాటు దేవుని యొక్క మాటలు అనుసరిస్తూ ఉన్నటువంటి వాడే, అబ్రహాంతో పాటు కొంతకాలము జీవించినటువంటి వ్యక్తే అయినప్పటికీ కూడా అతను ఇప్పుడు సొదొమను ప్రేమించినటువంటి కారణాన్ని బట్టి అతడు ఎక్కడికి వెళ్ళిపోతూ వచ్చినాడు? అమ్రపేలు అంటే చీకటి యొక్క రాజ్యంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. చీకటి రాజ్యంలో ఇప్పుడు అతను బందీఖానగా ఉంటూ వచ్చినాడు. చూసారా ఎంత బాధకరమైనటువంటి విషయం. ఇంకా చూడండి కింద వచనంలో ఇంకొక రాజు ఉన్నాడు. ఆయన పేరేంటి? అరియోకు. అరియోకు అంటే అర్థం ఏంటంటే సింహము. అరియోకు అంటే అర్థం ఏంటి? సింహము. అంటే అరియోకు అనేటటువంటి సింహం, చీకటి అనేటటువంటి అమ్రపేలు, అరియోకు అనేటటువంటి సింహం యొక్క దాడిలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా మరొక పేరు ఏంటంటే సింహమే. సాతానికి కూడా మరొక పేరు ఏంటి తెలుసా? సింహమే. ఎందుకని సాతాను కూడా సింహం పేరు పెట్టుకున్నాడు అంటే, నేను కూడా సింహంలాగుంటే అందరు నన్ను చూసి నమ్ముతారని కదా. చాలా మంది సాతాను బిడ్డలు కూడా తెల్ల బట్టలు వేసుకొని వస్తారు, అంటే నేను కూడా దేవుని బిడ్డలా కనపడాలంట కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే అరియోకు అనేటటువంటి యొక్క రాజు సింహము అనేటటువంటి పేరును కలిగినటువంటి వాడుగా. వాస్తవంగా పేతురు రాసినటువంటి ఇదే మొదటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి ఎవరైనా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదునని వెదుకుచూ తిరుగుచున్నాడు. చూసారా, విరోధి అయిన అపవాది ఎలా తిరుగుతున్నాడంట? అపవాది గర్జించు సింహంలాగా తిరుగుతూ ఉంటాడంట. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మరి లోతు గ్రహించలేదు. లోతు గ్రహించినటువంటి కారణాన్ని బట్టి ఈ యొక్క లోతు యొక్క జీవితంలో సొదొమను ప్రేమించినటువంటి కారణాన్ని బట్టి అరియోకు యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. అరియోకు యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. దయచేసి మనమందరం కూడా ఒక్కసారి నిలవబడి ఒక చిన్న పాట పాడుకోవాలి. అందరం లేచినప్పుడు కొంచెం ముందు జరుగుదాం. మార్పు లేని వాడను, ఒకే రీతిగున్నాను, యెహోవాను అయిన నేను శక్తి గల రక్షకుడన్. మార్పు లేని వాడను, ఒకే రీతిగున్నాను, యెహోవాను అయిన నేను శక్తి గల. విడివిడి కూర్చోండి. మార్పు లేని వాడను, పిల్లలు ముందుగా జాయ్ ముందుగా. కాబట్టి యొక్క లోతు యొక్క జీవితంలో కూర్చోండి. మీరు ముందు జరగడానికి లేపే, అంతే, వేరేదేవి లేదు. లోతు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే లోతు తన యొక్క జీవితంలో మొట్టమొదటిగా ఏ రాజ్యంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు? అమ్రపేలు. అమ్రపేలు అంటే అర్థం ఏంటి? చీకటి. తర్వాత ఏ రాజ్యంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు? అరియోకు. అరియోకు అంటే అర్థం ఏంటి? సింహము. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహము వలె ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. చూసారా? కాబట్టి ఇది మొదటి సైన్యం. మొదటి సైన్యంలో నలుగురు రాజుల యొక్క రాజ్యాధికారం కిందకి లోతు వెళ్ళిపోతూ వచ్చినాడు. లోతు యొక్క ఆస్తి అంతా కూడా పట్టుకొని వెళ్ళిపోతూ వచ్చినారు. లోతుకి ఏమి లేదు, అంతా కూడా పట్టుకుని పోయినారు. లోతు సమస్తమును కోల్పోతూ వచ్చినాడు. ఈ విషయము ఎవరికి తెలిసింది? అబ్రహాముకు తెలిసింది అనమాట. అబ్రహాముకు తెలిసినప్పుడు చూడండి మరి ఒక మాట కింద మొదటి వచనం, ఆదికాండము 14 మొదటి వచనం.
సీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అరియోకు, ఏదాము రాజైన కదుర్లాయమేరు. చాలు, కదుర్లాయమేరు. కదుర్లాయమేరు ఆ రాజు పేరు ఏంటంట? కదుర్లాయమేరు. కదుర్లాయమేరు అంటే అర్థం ఏంటంటే బంధకము. ఏంటంట? బంధకము. బంధకం అనేటటువంటి రాజు దగ్గరికి ఏదైనా బందీగా వెళ్ళిపోతూ వచ్చినాడు. చీకటి అనే రాజు దగ్గరికి ఇతడు బందీగా వెళ్ళిపోతూ వచ్చినాడు. తర్వాత సింహము అనేటటువంటి రాజు దగ్గరికి ఇతడు బందీగా వెళ్ళిపోతూ వచ్చినాడు. ఎవరితను? లోతు. లోతు చీకటి రాజ్యంలోనికి వెళ్ళిపోయినాడు, సింహం అనే రాజ్యంలోనికి వెళ్ళిపోయినాడు. తర్వాత బంధకము అనేటటువంటి రాజ్యంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. యేసుప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? పాపపు బంధకము నుండి విడిపించేదాని కొరకు. పాపం యేసుప్రభు శిలువ మరణానికి అప్పగించబడే ముందు ఒక వారము, దాన్ని ఏమంటారంటే మట్టల ఆదివారం అంటారు. ఏమంటారు? మట్టల ఆదివారం. మట్టల ఆదివారం రోజున, అంటే లోకంలో చెప్పుకునే మాట నేను చెప్తున్నా, అంటే ఆ రోజున యేసు ప్రభు ఆ యొక్క ఏ మట్ల? ఈత మట్ల, ఖర్జూరం మట్ల? ఖర్జూరం మట్ల. ఆ ఖర్జూరం మట్లన్నా, ఈత మట్లన్నా, లేకపోతే కొబ్బరి మట్లన్నా, తాటి మట్లన్నా, ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒకే జాతికి సంబంధించినటువంటి చెట్లు. ఈ చెట్లన్నీ కూడా పామ్ ట్రీస్ అంటారు. ఈ చెట్లు ఏమంటారు? పామ్ ట్రీస్ అంటారు అన్నమాట. పామ్ ట్రీ అంటే ఈ చెట్ల ద్వారా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. మన ఆంధ్ర సైడు అంటే గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్ళి మనం వెళ్ళినట్లయితే ఒక కొబ్బరి చెట్టు తీసుకుంటే ఇల్లు కట్టేయచ్చు. సంపూర్ణంగా ఇల్లంతా కూడా ఒక కొబ్బరి చెట్టుతో కట్టేయచ్చు. తర్వాత మన ఏరియాలో తాటి చెట్లు ఉన్నాయి. ఒక తాటి చెట్టు తీసుకుంటే ఇల్లు మొత్తం కట్టేయచ్చు. దాంట్లోనే దూలాలు, దాంట్లోనే మొగరాలు, దాంట్లోనే కట్లు, దాంట్లోనే కంపు, ఎన్నుంటాయి అందులో, అన్నీ ఉంటాయి అనమాట. అంటే ఆ చెట్టు చాలా సంపూర్ణమైనటువంటి చెట్టు అనమాట. ఎప్పుడైనా ఆ చెట్టు గురించి మనం ధ్యానం చేద్దాం. చాలా మంచి వర్తమానం అనమాట. అయితే ఎక్కడి యొక్క వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే కదుర్లాయమేరు అంటే బంధకము. బంధకమైనటువంటి రాజ్యంలోనికి ఈ యొక్క లోతు బందీగా వెళ్ళిపోతూ వచ్చినట్టు. వాస్తవంగా అబ్రహాం తోటి 12వ అధ్యాయం వరకు అబ్రహాంతో ఉన్నాడు. 12వ అధ్యాయం అబ్రహాంతో ఉన్నప్పుడు అబ్రహాంతో ఉండొచ్చు కదా, ఉండకుండా ఏం చేశాడు? మరి లోతు కాపర్లకి నెక్స్ట్ భాగం అదే అనమాట. నేను మళ్ళీ అదంతా చెప్పకుండా ఆరాధన వర్తమానంలో లోతు ఏ విధంగా బందీగా వెళ్ళిపోయినాడు అనేటటువంటి విషయాన్ని నేను మీ గమనానికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి లోతు మొట్టమొదటి దాడిలో 4 రాజుల యొక్క రాజ్యాధికారంలోకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మనం 3 రాజుల గురించి చూసాం. ఎవరైనా చెప్తారా 3 రాజుల పేర్లు? అమ్రాపేలు, అరియోకు, కదుర్లాయమేరు. అమ్రాపేలు అంటే చీకటి, అరియోకు అంటే సింహము, ఆ తర్వాత కదుర్లాయమేరు అంటే బంధకం. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, మొదట వచ్చిన గోయీలు రాజైన తిదాలు. తిదాలు అనగా త్రోసివేయబడుట లేక త్రోసివేయుట అని అర్థం. తిదాలు అని అంటే అర్థం ఏంటంటే త్రోసివేయుట. త్రోసివేయుట. చూసారా? ఎవరిని త్రోసేశారు? ఎవరు త్రోసివేయబడిన వారిగా ఉన్నారు? లోతు తిదాలు అనేటటువంటి రాజ్యం కిందకి వెళ్ళిపోతూ వచ్చినాడు. అంటే తిదాలు అంటే అర్థం ఏంటి? త్రోసివేయబడుట. త్రోసివేయబడింది ఎవరు? లోతు కాదు, సాతాను. సాతాను త్రోసివేయబడ్డాడు. ఎక్కడి నుండి? పరలోక రాజ్యం నుండి. పరలోక రాజ్యం నుండి ఎవరు త్రోసివేయబడ్డారు? సాతాను. వెరీ గుడ్. సాతాను పరలోక రాజ్యం నుండి త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడ్డాడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు చెప్పండి? చాలా కోపంతో
క్రోధంతో ఎప్పుడు తిరుగుతారని చూస్తారు కదా. ఉదాహరణకు ఉండి అంటే సరే ఆ మాట ఇప్పుడు చెప్పకూడదు అని చెప్తున్నా. ఈ ఏరియాలో ఒక అతను పాపం దాకా ఎస్ఆర్సీపీలో ఉండి తెలుగుదేశంలో స్టేషన్ అంతా కూడా తెలుగుదేశంలో చూపుతా ఉన్నాడు. అంటే త్రోసివేయబడ్డప్పుడు ఎలా ఉంటుందంటే ఎలాగైనా నా ప్రభావం చూపించాలి అనేటటువంటి విధానం ఉంటుందా. తన వ్యక్తుల పేర్లు వదిలే కానీ చెప్తున్నాను అనమాట. అంటే తలంపు ఏంటంటే ఈ విషయాన్ని త్రోసివేయబట్టడం ద్వారా, నెట్టివేయబట్టడం ద్వారా, పక్కకు నెట్టడం ద్వారా మన ప్రెస్టేషన్ అనేది ఎలా ఉంటుంది అనేటటువంటిది కొన్ని మంది ప్రాక్టికల్గా చూపిస్తూ ఉంటారు అనమాట. అలాగే ఇప్పుడు లోతు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే లోతు కూడా త్రోసివేయబడుట అనేటటువంటి రాజ్యంలోనికి ఏదైనా ఎలా వెళ్ళిపోయినాడు? బానిసగా వెళ్ళిపోతూ వచ్చినాడు. మొట్టమొదటిగా అమ్రాపేల్ అనేటటువంటి చీకట్లోనికి వెళ్ళిపోయినాడు. అరియోకు అనేటటువంటి సింహం యొక్క దాడిలోనికి వెళ్ళిపోయినాడు. తర్వాత కదర్ల ఎమేర్ అనేటటువంటి బంధకంలోనికి వెళ్ళిపోయినాడు. తర్వాత తిదాలు అనేటటువంటి త్రోసివేయబడుట అనేటటువంటి రాజ్యంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. చూడండి, ఎప్పుడైతే సొదొమ గొమొర్రా అనే పట్టణంలోకి వెళ్ళిపోయాడో అప్పుడు సాతాను దేవుని యొక్క దేవతతో చేంజ్ చేసింది తెలుసా? నువ్వు అర్జెంట్గా ఎక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నేను త్రోసేస్తాను. ఎవరిని? లోతు కుటుంబాన్ని. అంటే అక్కడ నుండి త్రోసేసినట్టుగా పారిపోయి రావాల్సి వచ్చిందనమాట. ఎవరైనా నెట్టారనుకో మనం ఎట్ట వెళ్ళిపోతాం అక్కడ నుండి, అలాగే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుండి? సొదొమ గొమొర్రా పట్టణం. చూసారా? కాబట్టి ఈ యొక్క 4 రకాల పరిస్థితుల్లో నుండి లోతు బంధకాల్లో వచ్చినాడు. ఇది మొదటి సైన్యం అనమాట. ఒకసారి లోతును దాడి చేశారు ఈ సైన్యం, అతని యొక్క సైన్యానికి కిందికి వెళ్ళిపోతూ వచ్చినాడు. మరలా రెండోసారి మరలా సైన్యం వచ్చింది, మళ్ళీ వాళ్ళు కూడా ఇతని మీద దాడి చేశారు. మరలా ఇతను ఏం చేశాడు? మరలా వారి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయినాడు. చూడండి, రెండవ సైన్యం ఏంటో? బెరాతోను, వర్షతోను, అత్నాను రాజైన సినాబుతోను, సెబోయిల రాజైన అషబేరుతోను, సోయారను, బెలారాజుతోను యుద్ధము చేసిరి. చూసారా? ఇప్పుడు ఈ అబ్రహాము ఎవరెవరితో యుద్ధం చేయాల్సి వస్తుంది? చీకటి అనేటటువంటి రాజ్యంతో యుద్ధం చేయాల్సి వస్తుంది. సింహం అనేటటువంటి రాజ్యంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత బంధకం అనేటటువంటి రాజ్యంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత త్రోసివేయబడిన రాజ్యంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మొదటి రాజ్యం. తర్వాత రెండో రాజ్యంలో మొదటి వ్యక్తి పేరేంటి? బెరా అంటే కీడులోనున్నా అని అర్థం అనమాట. బెరా అంటే అర్థం ఏంటి? కీడులోనున్నా. ఆ రాజు కీడులో ఉన్నాడు. ఆ కీడులోనికి ఎవరు వెళ్ళిపోయారు? లోతు వెళ్ళిపోయాడు. చూడండి, లోతు యొక్క జీవితంలో అబ్రహాముని విడిచిపెట్టడం ద్వారా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి అతని యొక్క జీవితంలో ఎదురైతూ వచ్చింది. కీడులోనున్నా. కీడు అంటే నష్టము, అపాయము, తర్వాత ఎంతో బాధకరమైనటువంటి పరిస్థితి అనమాట. మాకు చాలా కీడులు అనేక మంది చేశారని అంటారు. కాబట్టి ఆ కీడులో ఉన్నటువంటి వ్యక్తి మేలు చేస్తాడా? ఆయన కీడులో ఉన్నాడు, నీకే మేలు చేస్తాడు. కాబట్టి కీడులో ఉన్నటువంటి రాజ్యములోనికి ఇతడు ఏమైపోతూ వచ్చినాడంటే బందికానాగా అయిపోతూ వచ్చినాడు. ఎవరి వ్యక్తి? లోతు. కాబట్టి ఈ కీడులో ఉన్నటువంటి రాజుతో కూడా అబ్రహాం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత రాజు పేరేంటి? బిర్షా. గొమొర్రా రాజైన బిర్షా, బెరా రాజైన సొదొమ రాజైన బెరాతోను, కాబట్టి ఇక్కడ ఈ భాగంలో చూసినట్లయితే సొదొమ గొమొర్రా ఈ ఇద్దరు రాజులు కూడా ఎవరంట? సొదొమ గొమొర్రా ఈ ఇద్దరు రాజులు కూడా ఎవరంటే కవళ్ళు అంట. ఎవరు?
కవలలు, సొదొమ గొమొర్రా. ఎవరైనా ఇద్దరు ఒకసారి పుట్టారనుకో ఎలాంటి పేర్లు పెడతారు? జంట పదాలు పెడతారు కదా. కాబట్టి సొదొమ గొమొర్రా, సొదొమ గొమొర్రా వీళ్ళిద్దరు రాజులు. వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? బెరా, బిర్షా. వీళ్ళిద్దరు కూడా కవళ్ళు అనమాట. కాబట్టి ఈ యొక్క బెరా అంటే అర్థం ఏంటి? కీడులోనున్న. తర్వాత బిర్షా అంటే అర్థం ఏంటి? దుష్టత్వము. బిర్షా అంటే అర్థం ఏంటి? దుష్టత్వం. చూసారా? కాబట్టి ఈ మాటలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే లోతు యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతో ఘోరమైనటువంటి అంధకారంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. ఎవరిని విడిచిపెట్టిన కారణాన? అబ్రహామును విడిచిపెట్టిన కారణాన. అబ్రహాము ఎవరు? ఎవరికి గుర్తుగా ఉన్నాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడు. మరి లోతు ఎవరికి గుర్తుగా ఉన్నాడు? విశ్వాసికి గుర్తుగా ఉన్నాడు. అంటే విశ్వాసులమైన మనము ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెడతామో ఇలాంటి భయంకరమైనటువంటి కీడుల్లో, నష్టాల్లో, బంధకాల్లో, చీకట్లోనికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి మనకి క్రైస్తవ జీవితంలో వస్తుంది. ఒకప్పుడు మనము ప్రభువుని ఎరగకుండా ఉన్నప్పుడు కూడా మన యొక్క పరిస్థితి ఇదే. ప్రభువుని ఎరగక ముందు మనము కీడులో ఉన్నాం, సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాం. సింహము సాతాను ఎప్పుడు మింగాలని ఎదురు చూసేటటువంటి వాడిగా ఉన్నాడు, ఎప్పుడు బంధించాలని ఎదురు చూసేటటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే బంధిస్తేనే వాడి యొక్క ఆధీనంలోకి మనం వస్తాం. అందుకే ఈ యొక్క సాతాను అనేవాడు ఇన్ని రకాల బంధకాలతోటి ఈ యొక్క లోతును బంధించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి బెరా అంటే కీడులోనున్న, బిర్షా అంటే దుష్టత్వము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేశాడు? ప్రతి విధమైనటువంటి దుష్టత్వంలో నుండి యేసు ప్రభువారు మనల్ని విడిపించాడు. లోతు అబ్రహాముతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఎప్పుడైతే అటువైపు చూశాడో, పచ్చగా ఉంది అనుకున్నాడో, వెళ్ళిపోయాడు. భయంకరమైనటువంటి శోధనలో పడిపోతూ వచ్చాడు. చూడండి, ఇంకా ముగ్గురు రాజులు ఉన్నారు. ఆ ముగ్గురు రాజుల గురించి కూడా చూసి ఆరాధనకు వెళ్దాం. ఆత్మరాజైన షీనాబు. ఆత్మరాజైన షీనాబు. షీనాబు అనగా పన్ను చెల్లించుట లేక పన్ను కట్టుట. లేక ఈ పన్ను అనేటటువంటిది కోరలకు చూస్తా ఉందన్నమాట. అంటే ఈ పట్టిలో ఏముంటుందంటే విషం ఉంటుంది. పన్నులో విషం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పన్ను అనేటటువంటి రాజ్యంలోనికి ఇతడు బానిసగా వెళ్ళిపోతూ వచ్చినాడు. పన్ను అనేటటువంటి రాజ్యంలోనికి ఇతడు బానిసగా వెళ్ళిపోతూ వచ్చినాడు. ఇంకా చూడండి, ఇంకా కొంచెము ముందు భాగంలో సెబోయిల రాజైన షెమేబేరుతోను. షెమేబేరు అనగా పాపపు అభివృద్ధి. పాపాన్ని వృద్ధి చేస్తాడంట ఆయన పేరేంటి? పాపాన్ని వృద్ధి చేయుట. షెమేబేరు, పాపాన్ని వృద్ధి చేయుట. ఎక్కడికి వెళ్ళిపోయాడు లోతు? పాపం సరిపోలే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాపాన్ని వృద్ధి చేసే దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడు ఎలాంటి బంధకంలోనికి లోతు వెళ్ళిపోతూ వచ్చినాడు కదా. కాబట్టి లోతు యొక్క జీవితంలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి కూడా చూద్దాం. సోయారు రాజైన, ఏం పేరంట? సోయారు రాజైన బెల. సోయారు రాజు పేరు ఏంటంటే బెల. బెల అంటే హీన స్థితి. ఏ స్థితి అంటే? హీన స్థితి. ఒకసారి ఈ 9 మంది రాజులు వారి యొక్క అర్థాలు, ఆ యొక్క హీన స్థితి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి కింద నుండి చూద్దాం. సోయారు రాజైన బెల, హీన స్థితి. తర్వాత షెమేబేరు రాజైన, షెమేబేరు కాదు, షెబోయిల రాజైన షెమేబేరు. షెమేబేరు అనగా ఏంటి? పాపాన్ని వృద్ధి చేయుట. కాబట్టి ఈ యొక్క 9 రకాల లక్షణాలు ఈ యొక్క లోతు యొక్క జీవితంలో అలాంటి రాజ్యంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. ఈ రాజ్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క విషయం అంతా కూడా అబ్రహాముకు తెలిసింది. అబ్రహాము తెలిసినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే తన ఎంట పుట్టి అలవరచబడినటువంటి, తన ఎంట పుట్టి
అలవరచబడినటువంటి సైనికుల్ని వెంటబెట్టుకొని ఏం చేశాడంటే ఈ యొక్క 9 మంది రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎవరండి వెళ్ళింది యుద్ధానికి? అబ్రహాం 9 మంది రాజుల యొక్క రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళి లోతు ఏదైతే కోల్పోతూ వచ్చినాడో, లోతు ఏ విధంగా అయితే చెరపట్టబడుతూ వచ్చినాడో, ఒక్క నూరు పోగు కూడా లోతు నష్టపోకుండా సమస్తాన్ని కూడా వాళ్ళందరినీ కూడా ఓడించి అద్భుతమైనటువంటి విజయమును లోతుకు అనుగ్రహించి ఇకనైనా జాగ్రత్తగా ఉండని చెప్పి తీసుకొని రావడం ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి నేను మన యొక్క క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా లోతులాగా నేను మనం పాపానికి బానిసలుగా ఉన్నాం. పాపం అనే సింహము ఎవరిని మృంగుదునని వెతుకుతూ తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానికి బానిసలుగా అయిపోయినాం. పాపం అనే బంధకాలకు మనం బానిసలుగా అయిపోయినాం. ఈ విధంగా రకరకాల హీన స్థితిలోనికి వెళ్ళిపోతూ వచ్చినాం. లోతు ఏ విధంగా అయితే ఆత్మీయంగా ఇతర రాజుల వైపు బందీలుగా అయిపోతూ వచ్చినాడో, నీవు నేను మనం కూడా ప్రభువు నెరగక ముందు, ప్రభు మనల్ని రక్షించక ముందు మన యొక్క స్థితి చూసినట్లయితే మన స్థితి కూడా అలాగే ఉండే. అటువంటి స్థితిలో నుండి దేవాది దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన విధానంలో నన్ను మనల్ని విడిపిస్తూ వచ్చాడు, విమోచిస్తూ వచ్చినాడు. ఇప్పుడు లోతు హ్యాపీగా ఉన్నాడు. కారణం ఏంటంటే విడిపింపబడుతూ వచ్చినాడు. ఎవరెవరి నుండి విడిపించబడుతూ వచ్చినాడు? హీన స్థితిలో నుండి విడిపించబడ్డాడు, చీకట్లో నుండి విడిపించబడ్డాడు, బంధకాల్లో నుండి విడిపించబడ్డాడు, పాపం అనే వృద్ధిలో నుండి విడిపించబడ్డాడు. తర్వాత ఎందులో నుండి విడిపించబడ్డాడు? సింహముల నుండి విడిపించబడ్డాడు, బంధకాల నుండి విడిపించబడ్డాడు. ఈ విధంగా 9 రకాల రాజ్యాల్లో నుండి లోతు ఇప్పుడు విడిపించబడుతూ వచ్చాడు. ఇప్పుడు విడిపించబడినప్పుడు ఇప్పుడు లోతు యొక్క జీవితంలో ఎలాగుంటుందంటే చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. నిజమే. ఒకప్పుడు నా తండ్రి వాస్తవంగా లోతుకి అబ్రహాం ఏమవుతాడండి? పినతండ్రి అనమాట. పినతండ్రి కాదు, పెద్ద తండ్రి, పెద్ద నాన్న అనమాట. అబ్రహాం అందరికంటే పెద్దోడు. ఒకసారి చూడండి 12వ అధ్యాయం, 11వ అధ్యాయం చివరిలో ఉంటుంది అనమాట. తెరాహు వంశావళి ఇదే. తెరాహు అబ్రహామును, నాహోరును, హారాను కనిపాడు. హారాను ఇప్పుడు లోతు ఎవరి కుమారుడు? హారాను ఎన్నోవాడు? 3వ అనమాట. అంటే కనిష్ఠుని యొక్క కుమారుడు అనమాట. అంటే ఇప్పుడు లోతుకి అబ్రహాం ఏమవుతాడు? బిగ్ ఫాదర్ కదా, పెద్ద నాన్న అవుతాడు. ఎల్డెస్ట్ ఫాదర్ అంటారా, ఏమంటారా మరి ఇంగ్లీష్లో? పెద్ద నాన్న. సరే, మనకి ఇంగ్లీష్ వద్దులేదు, తెలుగులో మాట్లాడుతున్నారు. పెద్ద నాన్న కదా, అంటే తండ్రి అనమాట. తండ్రి కుమారుడు. లోతు కుమారుడు అబ్రహాము. అబ్రహాము ఈయనకే కాదు, ఎవరికి తండ్రి? అందరికీ తండ్రే కదా. కాబట్టి ఈ తండ్రి అయినటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి లోతును అద్భుతమైనటువంటి విధానంలో విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి నేను మనం కూడా ఒకప్పుడు పాపం అనే బంధకాల్లో ఉన్నప్పుడు అబ్రహాములకు గుర్తుగా ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపం అనే బంధకాల్లో నుండి నన్ను మనం విడిపించాడు. నిజమే ప్రభువా, ఒకప్పుడు నేను కూడా నా యొక్క జీవితంలో లోతు వలె హీన స్థితికి నేను దాసుడైపోయా, పాపానికి నేను దాసుడైపోయా తండ్రి, బంధకాలకి నేను దాసుడైపోయా ప్రభువా, విరోధైనటువంటి సింహానికి నేను దాసుడైపోయా ప్రభువా. తండ్రి, నేను ఇంకా కింద భాగంలో చూసినట్లయితే ప్రభా, నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి పాపము అభివృద్ధి చెందినటువంటి ప్రదేశాల్లో నేను దాసులను అయిపోయిన ప్రభా. ఇలాంటి స్థితిలో నుండి దేవా మీరు నన్ను విడిపించారు, మీరు నన్ను విమోచించారు, మీరు నాకు గొప్ప విడుదల విముక్తినిచ్చారు. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. లోతు వలె నన్ను కూడా మీరు విమోచించినందుకు యేసయ్యా నీకు స్తోత్రాలు. చూడండి 103వ కీర్తన, మరలా మనము 103వ కీర్తన మొదటి 3 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో. కాబట్టి లోతు యొక్క జీవితంలో దేవుడు ఏదైతే ఉపకారం చేశాడో, అబ్రహాం ద్వారా ఏ విధంగా అయితే విడిపిస్తూ వచ్చినాడో, అదే విధంగా నన్ను కూడా విడిపించాడు. కాబట్టి
అబ్రహాము గొప్ప విజయము పొందిన రోజున రొట్టె రసం తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడు అబ్రహాము రొట్టె రసం? మనం కూడా పాపం మీద విజయం పొందినప్పుడు రొట్టె రసం తీసుకోవాలి. పాపంతో ఓడిపోయి పాపం చేత ఓడిపోతారు. ఎవరన్నా రొట్టె రసంలో పాలు పొందే వాళ్ళు ఉంటే మంచిగా తీర్మానం చేసుకునే వాళ్ళు చేయొద్దనంటే తీర్మానాలు ఉండే ఏముండవు. కానీ అబ్రహాం అయితే ఎంతమందిని ఓడించాడు? చీకటిని ఓడించాడు, సింహాన్ని ఓడించాడు, బంధకాన్ని ఓడించాడు, పాపం అనే అభివృద్ధిని ఓడించాడు. ఎవడు ఓడించలేని స్థితికి అయిపోయారు? లోతు బంధకాల్లో ఉండిపోయినాడు, అబ్రహాము విడిపిస్తూ వచ్చాడు. చూడండి 14వ అధ్యాయం చివరికి అమ్మగిస్తాను. పదకొండవ వచ్చింది చదవండి. అప్పుడు వాడు అంటే తన ఇంట పుట్టి 318 మంది అంట. ఇంట్లో పుట్టి అలవరచబడ్డారంట. అంటే 318 మంది ఇంట్లో పుట్టి అలవరచబడ్డ దాని అర్థం ఏంటంటే అబ్రహాము యొక్క అడుగు జాడల్లో నడుచుకునేటటువంటి వారు, అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు. తల్లిదండ్రులు దాసులుగా వచ్చారు. అబ్రహాముకు దాసులుగా వచ్చారు. అబ్రహాముకు దాసులుగా వచ్చిన తర్వాత అబ్రహాము ఇంటిలో వాళ్ళు సేవ చేస్తున్న సమయంలో అబ్రహాము యొక్క ఇంటిలో తన దాసులకు పుట్టినటువంటి పిల్లలు అన్నమాట. వీళ్ళు ఎంతమంది? 318 మంది. అబ్రహాం పిల్లలు కాదు, వీళ్ళు ఎవరి పిల్లలు? అబ్రహాము యొక్క దాసుల యొక్క పిల్లలు అన్నమాట. వాళ్ళు కూడా అబ్రహాము యొక్క నడవడిని నడుచుకుంటున్నారు. అబ్రహాము దేవుడే నిజమైన దేవుడు అనుకుంటున్నారు. అందుకే ఈ 318 మంది కూడా అబ్రహాము సున్నతి చేశారు. ఈ 318 మందికి కూడా అబ్రహాము సున్నతి అంటే ఇప్పుడు చెప్పాలంటే బాప్తిసం అన్నమాట. ఆ కాలంలో సున్నతి, ఇప్పుడు బాప్తిసం. కాబట్టి అలాగే దేవుడు అబ్రహాము యొక్క జీవితంలో అద్భుతమైన కార్యం చేశాడు. అయితే ఈ 318 మందిని సైన్యంగా తీసుకొని పోయి ఏం చేశాడంటే ఈ 9 మంది రాజులతో యుద్ధం చేశాడు. ఎవరు? అబ్రహాం. యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయాడు, గెలిచాడు. ఒక మాట చూసుకొని ఆరాధనకు వెళ్దాం. 16వ వచనం 15 కూడా చదువమ్మా. రాత్రి వేళ అతడును అతని దాసులను ఏం చేశారంట? యావత్ ఆస్తి కూడా ఏంటంట? యావత్ ఆస్తి కూడా తీసుకొని అంతా కూడా ఏది నష్టపోకుండా లోతు ఏదైతే ఆస్తి ఉందో, గొర్రెలు కావచ్చు, గుడ్లు కావచ్చు, దాసులు కావచ్చు, దాసీలు కావచ్చు, పనివాళ్ళు కావచ్చు, గాడిదలు కావచ్చు, గుర్రాలు, ఏదైతే తన ఆస్తి ఉందో ఆ ఆస్తి యావత్తు కూడా అబ్రహాము తీసుకొని వచ్చి మరలా లోతుగా అప్పగిస్తూ వచ్చాడు. కాబట్టి అద్భుతమైనటువంటి విజయము దేవుడు అబ్రహాము ద్వారా జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి నీవు నేను మనం కూడా ఒకప్పుడు పాపం అనే బంధకంలో ఈ 9 రకాల రాజ్యాల కింద మనం కూడా 9 రకాల పరిస్థితుల్లో కూడా నీవు నేను మనము దాసీలుగా ఉన్నప్పుడు దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు మనకు గొప్ప విజయము విముక్తిని ఆ ప్రభు మనకు ప్రసాదించాడు. కాబట్టి ప్రభు నిజమే, నేను కూడా గతకాలలో లోతులాగా బానిసగా వెళ్ళిపోయినాను. లోతులాగా తండ్రి ఇక నేను విడిపించలేని స్థితిలోనికి వెళ్ళిపోయినాను. భయంకరమైనటువంటి బంధకాల్లో నేను బంధించబడుతూ వచ్చినాను. మీ విరోధి అపవాది ఎప్పుడు మిరుగుదామని అది కోరలు రాసి అలిచి ఎదురు చూసేదిగా ఉన్నది ప్రభా. అలాంటి స్థితిలో భయముతో బిక్కబిక్కమంటూ ఇక సావే శరణ్యమని చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రభా నేనున్నప్పుడు
మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు విజయం ఇచ్చారు. అంటే దేవుడు మన జీవితంలో అటువంటి గొప్ప విజయం ఇచ్చాడు. ఒకవేళ ఆ విజయమే దేవుడు మనకి ఇవ్వకపోతే ఈ రోజున నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న వారిలో నిజంగా కనుక ప్రభు రక్షించకపోతే చాలా మంది ఈ లోకంలో ఉండకపోదురేమో. కారణం ఏంటి? ప్రభు రక్షించి మారు మనసు ఇచ్చి పాపక్షమాపణ ఇచ్చి చక్కగా ప్రభు సన్నిధులు ఉంటేనే ఎన్నో సమస్యలు బ్రదర్ ఎలాగా అని అంటున్నారు. అదే ప్రభు నెరగకుండా నిరీక్షణ లేకుండా ఒకవేళ ఓపిక లేకుండా సహనం లేకుండా ప్రభు లేకపోతే ఇవన్నీ ఏముండవు కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే అటా ఇట ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటారు అనమాట. ఇక నాకు ఈ లైఫ్ వద్దు అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే ఇవన్నీ నేను భరించలేను, నాకు వద్దు. ఎప్పుడైతే ప్రభు మన జీవితంలోకి వస్తాడో ప్రభు వాటి అన్నింటిలో నుండి విడిపించి ఈ రోజు వరకు సజీవులుగా వచ్చి నిజంగా ప్రభు బిడ్డలతో కూడా చక్కగా ప్రభు సన్నిధిలో ఆరాధించేటటువంటి భాగ్యం అవకాశాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదించాడు. కాబట్టి లోతులాగా దేవుడు మనల్ని కూడా విడిపించాడు. కాబట్టి ప్రభు నన్ను కూడా నువ్వు విడిపించినందుకు ఆయన నీకు స్తోత్రాలు అని చెప్పి ప్రభు సన్నిధిలో మనము ఆత్మతో సత్యంతో ప్రభువును మనము ఆరాధన చేద్దాం. ఆ విధంగా ఆరాధించడానికి దేవుడి కొద్ది లేఖ దీవించి ఆశీర్వాదించును గాక. రండి. సండే స్కూల్ పిల్లలు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారు కదా? 1 2 3 ఇంకా వెనక 4. ఎవరెవరైతే సండే స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సండే స్కూల్కి వెళ్తారు. ఒక చిన్న పాట పాడదాం. మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చిన్న పాటల పుస్తకంలో నుండి ఏదంటే నా చిన్న అందరూ లేచినప్పుడు చిన్న పాట పాడతాం. పాట సంఖ్య 12. పల్లవి మొదటి వచనం, 3వ వచనం, 4వ వచనం. ఈ 3 వచనం 1 3 4 పల్లవి. నన్ను ప్రేమించిన ప్రభు నిన్నారాధింతును. నన్ను ప్రేమించిన ప్రభు ఆరాధింతును. నన్ను కనికరించిన నా ప్రాణనాథుడా, నన్ను ప్రేమించిన ప్రభు. ప్రేమించినావు ప్రాణమీయనావు, ప్రేమించినావు క్రూర కల్వారి సిల్వనేకి, క్రూర కల్వారి సిల్వనేకి ప్రాయచితమైతివే. నన్ను ప్రేమించిన ప్రభు. 4 మరణమందముంచినావు, యేసు ప్రభువా, మరణమంత బలము గలది నీదు ప్రేమయే ప్రభువా. దాని నీడవి నేంచి చూడా, దాని నీడవి నేంచి చూడా, నా బుద్ధి
సండే స్కూల్ టీచర్ ఆరాధించిన తర్వాత మనం ఒకరి తర్వాత ఒకరు ప్రభు సన్నిధిలో ఆరాధన చేద్దాం.